సంతపేట సిపిఐ కార్యాలయం నందు రైతు సంఘం జిల్లా కార్యదర్శి గంగపట్నం రమణయ్య ఆధ్వర్యంలో మీడియా సమావేశం. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ జిల్లాలో ఎరువుల కొరత ఉందని, ముఖ్యంగా మన జిల్లాలో రైతు అదనంగా సుమారు 6 లక్షల ఎకరాల వరి పండిస్తారు. నారు వేతనాలు 70% పూర్తయినాయి. ఈ సమయంలో జిల్లాలోని చాలా ప్రాంతాల్లో రైతులు ఇబ్బంది పడుతున్నారని, జిల్లాలోని వ్యాపారస్తులు మరియు ధరలను ఒక బస్తాకే 100 రూపాయల నుంచి విక్రయిస్తున్నారు. వెంటనే 25,000 మెట్రిక్ టన్నుల మరియు రైతులకు అందుబాటులోనే తేవాల్సిందిగా కోరుతున్నామని మీడియా ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి గంగపట్నం రమణయ్య, అధ్యక్షులు షేక్ షా నవాజ్ మరియు తదితరులు పాల్గొని మీడియా సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు రైతులు ఎన్ని ఇబ్బందులు ఉన్నారంటే చాలా ఇబ్బందులు ఉన్నారు. ఏంటి కారణం అంటే యూరియా కొరత మొదలైంది. పురుగుల ముందు విపరీతంగా రేట్లు పెంచేశారు. మొత్తం సిండికేట్ అయిపోయేసి అధికారులకి లంచాలు ఇచ్చేసి పురుగుల మందులు మొత్తం కూడా ఎరువులు ఎక్కువ రేటు పెంచేశారు. అందుకోసం యూరియా కొరత చాలా ఎక్కువగా ఉంది. ఇంకోటి ఏంటంటే దుక్కి పిండి కొంటేనే మేము యూరియా ఇస్తామని చెప్పేసి కూడా కొంతమంది అధికారులు, కొంతమంది సొసైటీ వాళ్ళు రైతులను ఇబ్బంది పెడతారు. అవసరం లేని వస్తువుని కొనమనడం, అవసరం ఉండే వస్తువుని ఇవ్వకుండా పోవడం, ఇవన్నీ ఇవ్వడం అంటే అధికార పార్టీ నాయకులు చెప్పిన వాళ్ళకి బస్తాలు ఇచ్చి పంపించేయడం, నిరుపేదైన కౌలు రైతులకి, చిన్న కారు రైతులకి, వ్యవసాయ కార్మికులకి ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. ఈ యూరియా కొరత ఎంత ఇబ్బందిగా ఉందనేది మొత్తం మీద కూడా మనం చూస్తున్నాం. ఒక 20 రోజుల నుంచి ఎన్ని కష్టాలు పడుతున్నారు, ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు రైతులు. ఆ విధమైన పరిస్థితులు ఉన్నారు. ఈరోజు కౌలు రైతులు కౌలు కట్టుకోవాలా, పెట్టుబడి పెట్టాలా, వాళ్ళకి మళ్ళీ రేపు గిట్టుబాటు ధర ఉంటుందా లేదనే పరిస్థితుల్లో వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటే దీనికి ఉన్నతాధికారులందరికీ చెప్పినా కానీ ఈ అధికారులు వాళ్ళకు వచ్చే జీతాలు చాలక ఈ వ్యాపారస్తులు కాడ, ఈ సొసైటీలు కాడ, పురుగుల మందులు కాడ లంచాలు తీసుకొని ఈరోజు రైతుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి. అందుకోసం కలెక్టర్ గారికి కూడా విషయం మొత్తం కూడా చెప్పినా కానీ కలెక్టర్ గారు స్పందించారు తప్ప ఈ అధికారుల మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ అధికారులని ఎందుకు ఈ విధంగా జాప్యం చేస్తున్నారు, రైతులు ఇబ్బంది పెడతామని చెప్పేసి అడగడం లేదు. అందుకోసం వెంటనే కలెక్టర్ గారు, అదేవిధంగా మంత్రులు, సీనియర్ నాయకులు రామనారెడ్డి గారు ఉన్నారు. రైతుల పరిస్థితి బాగా ఆలోచించే వ్యక్తి అతనన్నా కానీ దీని మీద చొరవ చూపాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అదేవిధంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, ఆయన ఎమ్మెల్యే అయినా ఈరోజు మంత్రి స్థాయి గల వ్యక్తిగా ఆయన ఉన్నాడు కాబట్టి, ఆయన రైతుల విషయాలన్నీ తెలుసు కాబట్టి ఆయన కూడా ఇటువంటి తప్పు చేసే అధికారులని నిలదీయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతూ, ప్రతి కౌలు రైతులకి ఈరోజు యూరియా కొరత లేకుండా ఇవ్వాలా. కొంతమంది అధికారులు అయితే అబద్ధాలు చెప్తున్నారు. మేము ఎవరికి అడిగినంత ఇస్తున్నాం యూరియా అంటున్నాం. ఎవరికి లేదా అధికార పార్టీ నాయకులు ఎవరికైతే చెప్తే వాళ్ళకి ఇస్తున్నారు. అదేవిధంగా ఈ పురుగుల మందులు వాళ్ళు కూడా అంగటోళ్ళు కూడా ఈరోజు సిండికేట్ అయిపోయి విపరీతం రేట్లు పెంచేసి రైతులను ఇబ్బంది పెడతారు. అందుకోసం మంత్రి రామనారెడ్డి గారి, సోమిరెడ్డి కానీ, ఎమ్మెల్యేలు, జిల్లాలో ఉండేవాళ్ళు, ఉన్నత అధికారులు ఈ విధంగా చేసే తప్పుల్ని బయటపెట్టి రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. మన జిల్లాలో రబీ అదును మొదలైంది. అంటే మొదటి కారంటాం. దాదాపు 6 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుద్ది. అంచనా వచ్చి సుమారు 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుంది. ఇప్పటికే 80% నారేతలు పూర్తయినాయి. ఇంకొక 20% ఇంకొక వారం 10 రోజుల్లో పూర్తయిపోతుంది. ఇప్పుడు ఇబ్బంది ఏంటంటే రైతులు యూరియా కోసం సొసైటీల దగ్గర, రైతు భరోసా కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తా ఉన్నారు. నిన్న నేను తోటపల్లిగూడెం మండలంలో ఒక సొసైటీ దగ్గరికి వెళ్తే 50 మంది రైతులు ఉదయం నుంచి క్యూలో ఉన్నారు. 100 మంది రైతులు క్యూలో ఉండలేక వర్షం పడతామని వచ్చేశారు. వ్యవసాయ శాఖ చెప్పేది ఏంటంటే కొరత ఉంది కానీ మేము స్టాక్ తెప్పించాము, డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కొంత కదలిక అయితే వచ్చింది. సోమవారం మేము కలెక్టర్ గారిని కలిసిన తర్వాత కొంత కదలిక వచ్చింది, కానీ
సమస్య పూర్తి కాదా? ఎందుకంటే యూరియా ఎప్పుడు వేయాలి అప్పుడే వేయాలి. ఒక వారం 10 రోజుల తర్వాత వేస్తే టైం అయిపోద్ది. ఇంచుమించు నారా తెచ్చిన 50-60 రోజులకి ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ అంతా అయిపోవాలి. ఎరువులు ఎంత వేయాలో అంత వేసేయాలి. తర్వాత మళ్ళీ కరుపు వస్తుంది, అంటే ఫ్లవరింగ్ స్టేజ్. అప్పుడు వేసి కూడా ప్రయోజనం ఉండదు. ఇది సోమవారం కలెక్టర్ గారు కలిసి మేము చెప్పాం. ఇప్పుడు కూడా కొరత యూరియా కొరత స్పష్టంగా ఉంది. నెల్లూరు జిల్లాలో రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు అని మేము చెప్తా ఉన్నాం. వ్యవసాయ శాఖ ఒక ప్రకటన చేసింది, 2,10,000 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం అవుతాయని చెప్పి. వాస్తవంగా చాలా అయ్యి. అందులో యూరియా ఎంత అని అడిగాం. యూరియా వచ్చి 90,000, 80,000 మెట్రిక్ టన్నులు అన్నారు. దుక్కిపిండి 1,600, 1,700 కొనలేక రైతులు యూరియా ఎక్కువ వేస్తున్నారు. మీరేమో యూరియా ఎక్కువ వేద్దని చెప్తారు, కానీ రైతుల పరిస్థితి అది. అందుకని మేము చెప్పేది ఏంటంటే, సకాలంలో మీరు కానీ యూరియా అందించలేకపోతే దిగుబడిలో చాలా వ్యత్యాసాలు వచ్చి రైతులు నష్టపోతారని చెప్పి మేము వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులకి ప్రజాప్రతినిధులకి చెప్తా ఉన్నాం. యూరియా కొరత ఉంది, యూరియా కోసం రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. రెండోది బ్లాక్ మార్కెట్. ప్రైవేట్ వ్యాపారస్తులు, దుకాణదారులు 266 రూపాయల 75 పైసలు ఒక యూరియా అమ్మాల్సి ఉంటే 360 రూపాయలు అమ్ముతా ఉన్నారు. అక్కడక్కడ వ్యవసాయ శాఖ దుకాణాల మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది, కానీ ఇది ఆగలేదే. 100 రూపాయలు అదనంగా పెట్టి కొనుక్కోపోతా ఉన్నారు. ఆ విధంగా రైతులు నష్టపోతూ ఉన్నారు. అందుకని మేము చెప్పేది ఏంటంటే, ప్రభుత్వం అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండి యూరియా డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్గా జరిగితే తప్ప రైతులు నష్టపోకుండా ఉంటారు. అందుకని మేము కోరేది, యూరియాని వెంటనే సుమారుగా ఒక 30,000, 40,000 మెట్రిక్ టన్నుల యూరియాని వెంటనే తీసుకొని డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్గా ఎప్పటికప్పుడు ప్రతిరోజు చేయగలిగితే తప్ప రైతులు నష్టపోతారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నా పేరు గంగపట్నం రమణయ్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.